అందరికీ నమస్తే. నేను ఒక ట్రాన్స్మెన్. నా పేరు యశ్వంత్ కుమార్. నేను వరంగల్లో ఉంటాను. ప్రెసెంట్ అయితే మన హైదరాబాద్ లోనే ఉంటాను. నాకు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఎన్సీ యాజ్ ఎ ఫెసిలిటీ కోఆర్డినేటర్. నాది డబుల్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. నేను ఆల్రెడీ ఒక ట్రాన్స్మెన్ అని చెప్పినా ఒకప్పుడు తీసుకున్నారు నన్ను జాబ్ లో. రీసెంట్ 3 months నుంచి నేను అన్ఎంప్లాయిడ్ గా ఉన్నా. ఎందుకు అనంటే ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే చాలా బాగుంది, చాలా బాగా ఇచ్చారు అని చెప్తున్నారు. ఇచ్చిన తర్వాత మన జెండర్ ని ఎత్తి పొడుస్తున్నారు. యు ఆర్ ఫ్రమ్ ఎల్జిబిటీ కమ్యూనిటీ కదా, సో కరెంట్లీ వీఆర్ నాట్ హైరింగ్ అని చెప్తున్నారు. జెండర్ తో సంబంధం ఏముంది? స్కిల్స్ చూడాలి. ఆ డిజిగ్నేషన్ కి ఈ స్కిల్స్ కి మ్యాచ్ అయిందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అవునా కదా? జెండర్ ఏదైతే ఏముంది, జెండర్ ఏముంది వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనకు నచ్చని బట్టలు ఒంటి మీద వేసుకోవాలంటేనే చిరాకు పడటం. అలాంటి నచ్చని బాడీలో మనం ఉంటున్నాం. సర్జరీస్ చేపించుకోవడం అంటే నాట్ ఏ జోక్. ఎలా బ్రతుకుతున్నామంటే అలా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అరే 10 రూపాయలు లేరా, 20 రూపాయలు లేరా, అరే ఫుడ్కు లేదురా అని అడుక్కునే స్టేజ్ లో ఉన్నాం మనం. అవునా? ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తే వాళ్ళకేమన్నా సరదా నా రోడ్డు మీద అడగడానికి పేరెంట్స్ సపోర్ట్ చేస్తే ఎందుకు? అవునా కదా? ఇప్పుడు ట్రాన్స్మెన్స్ ఉన్నాం, మాకు ఎటువంటి సోర్స్ లేదు. చేస్తే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి, లేదంటే ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఏ చేయాలి? చదువుకున్న వాళ్ళు ఏం చేయాలి, చదువుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఏ సోర్స్ కనబడట్లేదు. పోనీ చచ్చిపోమంటారా?